వ్లాగ్స్. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరూ శివరాత్రి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. టెంపుల్కి వెళ్ళారా, అందరూ ఉపవాసం ఉన్నారా, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారన్నది నాకు కామెంట్లో షేర్ చేయండి. ఈరోజు అయితే శివరాత్రి రోజు ముందు రోజు నైట్ అయితే నేను ఇవి గుగ్గుళ్ళు అయితే తీసుకున్నాను. శివరాత్రి అంటే నాకైతే చిన్నప్పటి నుంచి శివరాత్రి అంటే గుగ్గిళ్ళ పండుగ అనేది ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అంటే శివరాత్రికి గుగ్గిళ్ళు ఉడకబెడతారు కాబట్టి ఇంట్లో మేమైతే గుగ్గిళ్ళ పండుగ అంటూ ఉంటాము చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా తప్పకుండా గుగ్గిళ్ళు అయితే ఉడకబెడతారు మా సైడ్, మా ఇళ్ళల్లో. ఇంకా అందుకనేసి నేను కూడా గుగ్గిళ్ళు అయితే ఉడకబెడుతున్నాను. ఇక్కడ ఏంటబ్బా 3 గిన్నెలలో 3 రకాలు వేసుకునింది అనుకుంటున్నారా? అంటే ఒకటైనా ఉడకపెట్టుకోవచ్చు, లేదంటే 3 రకాలు 5 రకాలు ఈ విధంగా 9 రకాలు నవధాన్యాలు ఇలాగైతే మనము ఉడకబెట్టుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిది శివరాత్రి రోజు. అందుకనేసి నేనైతే మా ఇంట్లో 3 రకాలు అయితే ఉన్నాయి. నేను ఇవైతే పోగు చేసుకొని పెట్టుకున్నాను. అలసందలు, అలాగే శనగలు, ఇంకొకటి వచ్చేసి ఉలవలు. శనగలు అయితే బయట కొన్నాము, ఇంకా ఉలవలు అలసందలు ఇంటి దగ్గర నుంచి వచ్చినట్టువే ఇంకా అలాగే స్టోర్ చేసుకొని ఉన్నాను. ఈ రోజుకైతే పనికొచ్చాయి శివరాత్రి రోజు. ఇవన్నీ కూడా నైట్ వాష్ చేసి నీళ్లు వేసి పెట్టాను. చూడండి, మరుసటి రోజుకి మొత్తం ఉబ్బిపోయాయి, అసలు వాటరే కనిపించలేదు, బాగా నానాయి. ఇంకా కొన్ని అలసందల్లో వాటర్ వేసినా కూడా నానేటివి, అయినా కూడా త్వరగానే ఉడికిపోతాయిలేండి. ఇక్కడైతే నేనైతే కుక్కర్ తీసుకొని శనగలు అయితే వేసుకుంటున్నాను నానబెట్టినవి. ఫస్ట్ ఎక్కువ క్వాంటిటీలో అలసందలు తీసుకున్నాను, తర్వాత శనగలు, తర్వాత కొన్ని ఉలవలు. అంటే ఒక 4-5 కొన్ని గింజలు వేసినా సరిపోతాయి ఫార్మాలిటీకి అంటూ ఉంటారు ఇళ్ళల్లో, మా ఇంట్లో అందుకు 5 రకాలు కూడా వేసుకుంటూ ఉంటారు. నేనైతే 3 రకాలు అయితే వేసుకుంటున్నాను. అలసందలు, శనగలు, ఉలవలు. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇవి తీసుకోవడం వల్ల. మనమైతే ఈ మధ్య ఇవి తినడమే మానేస్తూ ఉన్నాము. ఉలవలు అయితే కనుక ఉలవలు, శనగలు అంటే ఇంకా అకేషనల్లీ మనం ఎప్పుడు ఫెస్టివల్స్ వచ్చినా కూడా శనగలు అయితే ఉడకబెట్టుకుంటూ ఉంటాము. ఇంకా ఉలవలు అయితే అసలు ఈ మధ్య తినట్లేదు కదా మనము. ఇంకా అందుకనేసి 3 కలిపి నేను వాష్ చేసేసి కుక్కర్లో వేసేసాను. ఇంకా విజిల్స్ వస్తే మనము శివరాత్రికి ఎక్కువగా చప్పిడి గుగ్గుళ్ళు పెట్టాలి దేవునికి, అందుకనేసి విజిల్స్ అయితే పెట్టేశాను. ఇంకా విజిల్స్ వచ్చేసాయి. ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నేనైతే కనుక ఇంకా పూజ గదిలో పువ్వులు ఇంకా ఒత్తులు పెట్టి ఆయిల్ వేసి ఇట్లా సిద్ధం అయితే చేసుకున్నాను. తర్వాత నేను కూడా రెడీ అయిపోయేసి ఇంకా కుక్కర్ విజిల్ తీసేసి ఇంకా మనం ఉడకబెట్టాం కదా, ఇందులో నేనైతే ఉప్పు వేయలేదు. తర్వాత మూత ఓపెన్ చేసి కొన్ని చప్పిడి గుగ్గులు అయితే పక్కన తీసి పెట్టుకుంటున్నాను. 1 కప్పు దేవుడికి, ఇంకొక కప్పు కొన్ని ఎక్స్ట్రా తీస్తున్నాను. తర్వాత ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. పూర్ణంలోకి వాడతాను. తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు వేసి కలబెట్టేసి మూత పెట్టకుండా డైరెక్ట్గా ఉడికించేస్తే మనకు గుగ్గుళ్ళకు ఉప్పు పడుతుంది, అప్పుడు మనం తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి గుగ్గిల్లోనే కొంచెం బెల్లం ముక్క అయితే పెట్టాను, కొంచెం స్వీట్. ఇది దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాను. అంటే శివరాత్రి అంటేనే మేము ఎక్కువగా చప్పిడి గుగ్గుళ్ళు అలాగే బెల్లం అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత అందరికీ పంచుతాము. పల్లారం లాగా ప్రసాదం అయితే అందరికీ పంచుతాము. ముందే పువ్వులు అలాగే ఒత్తులు ఆయిల్ వేసి పెట్టేసుకున్నాను. తర్వాత అయితే ఇప్పుడు దీపం వెలిగించుకొని పూజ అయితే చేసుకుంటున్నాను.
తర్వాత అయితే నేనైతే ఇంకా ఇంట్లో సింపుల్గా ఈ విధంగా పూజ అయితే చేసేసుకొని ఇంకా మా ఇంటికి దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్ళాము, శివాలయం దగ్గరికి. ఈ శివాలయం దగ్గర మామూలుగా కొంచెం బాగుంటుంది, కానీ ఈరోజు శివరాత్రి కదా మొత్తం ఈ విధంగా అయితే అరేంజ్ చేశారు. భక్తులు అయితే చాలామంది వచ్చారు. అసలు మేము 9:30కి వెళ్ళాము గుడికి, ఆ టైంకే అందరూ వచ్చేసిన్నారు. ఇంకా తర్వాత అయితే మేము దర్శనానికి అయితే చాలా టైం పట్టింది. ఇంకా టెంకాయ అయితే ఇక్కడ బయట కొట్టేశాము. చూడండి ఎంతమంది జనాలు వచ్చారు అసలు. ఇంకా మల్లికార్జున స్వామి అలాగే ఎల్లమ్మ తల్లి ఇద్దరి గుళ్ళు పక్కన పక్కనే ఉంటాయి మా ఇంటికి దగ్గరలో. ఇక్కడైతే మేము కొబ్బరికాయ కొట్టేసుకొని దేవుడి దర్శనం అయితే చేసుకున్నాము. చాలా ప్రశాంతంగా అనిపించింది గుడికి వస్తే కనుక. శివుని పాటలు అయితే పెట్టారు, మనసుకి అయితే చాలా హాయిగా ప్రశాంతంగా పీస్ఫుల్గా చాలా ధైర్యంగా అనిపిస్తుంది. అందుకే మనము కనీసం అకేషనల్గా అన్న టెంపుల్కి వెళ్తూ ఉండాలి. అంటే బర్త్డేస్కి ఇలా చిన్న చిన్న పండగలకి, అలాగా చిన్న చిన్న పండగలకి, ఫెస్టివల్స్, ఇలాంటి ఫెస్టివల్స్ అయినా కూడా గుడికి వెళ్తే మనకు ఆ వైబ్ అనేది మనకు వచ్చి కొంచెం మైండ్ పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇంకా తర్వాత అయితే మేము దేవుని దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇంకా గుళ్ళో కొద్దిసేపు అలా కూర్చొని ఒక 2 ఫొటోస్ అయితే అలా తీసుకొని ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత గుగ్గిళ్ళు ఉడకబెట్టాను కదా, ఆ గుగ్గిళ్ళతో నేనైతే 2 రకాల స్పెషల్స్ అయితే చేశాను, స్పెషల్ రెసిపీస్. అవి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అవి ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. అందరూ ఆయుర ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అయితే తెలియజేసుకుంటున్నాను.